షలోమ్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభోదయం. అందరూ బాగున్నారండి? మరొక దినమును బట్టి దేవునికి మనం అందరం వందనాలు చెల్లిద్దాం. ఈరోజు జీవాహారము అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. 2 Corinthians chapter 5 verse 15. And that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. హల్లెలూయా. జీవించు వారిక మీదట తమ కొరకు కాక మనందరి కొరకు మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకే జీవించాలని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు ఆయన ఈ విధంగా చెప్తున్నారు అంటే, మనమందరము మన పాపముల చేత క్రీస్తులో సిలువబడి మరణించిన వారం కనుక ఆయన తన జీవమును మనకిచ్చి మన పాపములన్నింటినీ మరణాన్ని ఆయన తీసుకొని పాపములన్నింటికీ సిలువలో ప్రాయశ్చిత్తము చేసి ఉన్నాడు కనుక ఇక మీదట మనము జీవించుచున్న వారము ఆయనలో. మన జీవితం మీద మనకు ఏమాత్రము హక్కు లేదు. ఆయన తన రక్తాన్ని మనకు వెలగ ఇచ్చి మనల్ని కొని ఉన్నాడు కనుక నీవు ఆయన సొత్తు. ఇక్కడ ఎవరము బలవంతముగా చేయడం లేదు, కానీ ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరినూ మృతి పొందితురని పౌలు గారు చెప్తున్నారు. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేసినప్పుడు నీలో ప్రాయశ్చిత్తము మొదలై తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో నీవు బాప్తిసము తీసుకుని దేవుని కొరకు జీవించాలి. మన క్రైస్తవ జీవితంలో 2 రకాలైనటువంటి పరిపక్వత మనకు వస్తుంది. ఒకటి, తప్పనిపరి పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపించి మారు మనసు పొంది దేవుడికి దగ్గరగా జీవిస్తూ ఉంటారు. 2వ రకమైన వారు గ్రాడ్యువల్గా దేవునిలో ఎదుగుతారు. నిదానముగా వారు ఒక్కొక్క తప్పిదాలను పరీక్షించుకుంటూ లోకపరమైనటువంటి వారి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ప్రతిదానిని విడిచిపెట్టి వారు దేవుని వెంబడిస్తూ దేవునిలో ఎదుగుతారు. నినివే ప్రజలు యోనా ప్రవక్త వారికి సువార్త ప్రకటించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపించి పశ్చాత్తాపం చెంది 3 రోజులు ఉపవాసం ఉంది, గోనెపట్ట ధరించి బూడిదలో కూర్చుండి వారు, వారి పిల్లలు, వారి పశువులతో సైతం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేసుకొని వారి అవిధేయతనంతటిని విడిచిపెట్టి దేవుని వైపుకు మళ్ళారు. ఇది ఇమ్మీడియట్ ఒబీడియన్స్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. అంటే ప్రభువునకు విధేయత చూపించవలసిన అవసరత, ప్రాముఖ్యత అక్కడ వచ్చింది. మనము యాకోబు జీవితమును పరీక్షించినట్లయితే ఆయన గ్రాడ్యువల్గా తన క్యారెక్టర్లో దేవునిలోనికి ఎదుగుతూ వచ్చారు. తన శారీరక సంబంధమైన పాపములన్నింటినీ విడిచిపెడుతూ మోసముతో కుయుక్తితో కూడిన తన జీవితాన్ని మలుచుకుంటూ దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దీన్నే లాంగ్ రేంజ్ క్యారెక్టర్ గ్రోత్ అని. అందుకే పౌలు గారు చెప్తున్నారు కదా, కొలసీయులకు 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని. ఎందుకనగా మనలో కార్యసిద్ధి కలగజేవాడు దేవుడే. దేవునిలో సంపూర్ణులుగా ఉండు వరకు మనము ఈ లోకంలో పోరాడాలి. దీన్నే ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్ అని కూడా అనవచ్చు. అనుదినము మనలో శుద్ధీకరణ జరగాలి. ప్రభువు వాక్యం ద్వారాను, ప్రార్థన ద్వారాను, పరిశుద్ధాత్మతో మనము కలిగినటువంటి సంబంధం ద్వారాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోని ప్రతి ఒక్క తప్పులను, పాపములను తెలియజేస్తూ మనల్ని ప్రాయశ్చిత్తం వైపు నడిపిస్తారు. పరిపూర్ణతలోనికి మనకు సహాయంగా నిలుస్తారు. ఎప్పటి వరకు అంటే సంపూర్ణంగా ప్రభువునకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపక్వతలోనికి మనము నడిపింపబడే వరకు, క్రీస్తు పోలికలోనికి ఎదగంత వరకు, ప్రభువు వలె విధేయత మరింత చూపే వరకు, క్రీస్తు తండ్రికి ఏ విధంగా విధేయత కలిగి జీవించాడో మనము కూడా అన్ని విషయాలను ప్రభువునకు సమర్పించుకుంటూ ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపే వరకు దేవుడు మనలో మార్పు తీసుకొని వస్తూనే ఉంటాడు. అందుకే అగస్టిన్ గారు తన సాక్ష్యంలో చెప్తారు కదా, ఆయన ప్రతిరోజు
ఒక వేశ్యగృహానికి వెళ్ళేవాడు. ఆమెతో చాలా అన్నిటికంటే తన జీవితం కంటే ఆ యొక్క స్త్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఆయన జీవితంలో. ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆమె ఇంటిని దాటి వెళ్ళిపోతూ ఉంటాడంట. అప్పుడు ఆవిడ కేక వేసి అగస్టిన్ అగస్టిన్ నేను ఆమెను అంటుందంట. ఆయన నువ్వు ఆమెవి కావచ్చు, కానీ ఐఎమ్ నాట్ హీ, నేను అతన్ని కాదు, అతను చనిపోయాడు అన్నట్లుగా ఆయన అర్థం ఇస్తూ నేను అతన్ని కాదని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారంట. ప్రభువు మనల్ని ఎంతవరకు మారుస్తారంటే 2 కొరింథీయులకు 5:17 చెప్పినట్లు ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2 ప్రాసెస్లో ఏదో ఒక దానిలో మీరందరూ స్థిరపడాలి. సైకలాజికల్గా దేవునిలో గ్రాడ్యువల్గా మీరు ఎదుగుట అయినా, లేదా ఇమ్మీడియట్గా దేవునికి విధేయత చూపించి ఆయనలో నూతన సృష్టిగా మార్చబడలాగన నీవు మరణించిన తర్వాత దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అనే సాక్ష్యమును పొందుకుంటావు. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు ఈ వాక్యమును మీ అందరి జీవితాల్లో స్థిరపరిచి ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. గొప్ప దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజుల రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితాన్ని, వారిని శారీరకంగాను ఆత్మీయంగాను బలపరచండి. ఇంకా శరీర కార్యములతో లాగబడుచున్న వారు ఉన్నారేమో తండ్రి, అటు వారికి ప్రభు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి ప్రభువ. వారు వారి యొక్క తప్పిదములు తెలుసుకొని నినివే ప్రజల వలె ప్రభు పశ్చాత్తాప పొందుటకు సహాయం చేయండి. అప్పులతో సతమతమవుతున్న బిడ్డలున్నారు ప్రభు, సమృద్ధిని దయచేయండి. అప్పుల బాధ నుంచి విడిపించండి. అనారోగ్యంతో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభు, ముట్టును ఆయన స్వస్థపరచండి ప్రభు. సంపూర్ణ విడుదలను దయచేయండి. చీకటి శక్తుల నుంచి ప్రభు, అంధకార దురాత్మ సమూహములతో పీడింపబడుచున్న వారు ఉన్నారు. విడుదలను దయచేయండి. మీరు ఆజ్ఞాపిస్తే చాలయ్యా, మీరు సెలవిస్తే చాలయ్యా, సమస్తము జరిగిపోతుంది. మీ యందు వారిని నూతన సృష్టిగా, పాతవన్నీ గతించిపోయాయి, క్రీస్తులో నేను బ్రతుకుచున్నవాడననే నిశ్చయతలోనికి నడిపించండి. సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడిని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.